ఈ రాత్రి కాల సమయంలో మనం బయలుపడటం కొరకై ఈ యొక్క నెలలో ఎంచుకున్నటువంటి భాగము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అందరు కలిపి చదువుకుంటాం. మొదటిగా, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మన భాగం, మీరు దేవుని గృహమునై ఉన్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇందులో మొదటి నుంచి 8వ వచనాల వరకు మార్చి చదువుతాం. మొదటి నుంచి 8వ వచనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడెను. అతడు ఆ దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపెను. మనము ఈ నెలలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఆధారం చేసుకొని ఎన్నో విషయాలను ధ్యానిస్తున్నాం. అందులో మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఎవరైతే రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం కలిగి ప్రభు యొక్క బలలో పాలు పొందుట ద్వారా హస్త నిక్షేపణ చేయబడి సంఘములు ఐక్యపరచుట ద్వారా ఇప్పుడు ఆయన సంఘములో దేవుని గృహముగా వారు చేయబడుతూ వచ్చారు. అది భౌతికమైనటువంటి గృహము ఏ రీతిగా కట్టబడాలి, ఏ సంగతులు మనం సరిచూస్తూ వచ్చాము. అది మొదటి భాగములో నేలను, పునాదిని, గోడను, ద్వారమును, తలుపును, కిటికీని, అదే సమయంలో పైకప్పు. ఈ అనుభవాల్లో మనం కూడా భక్తులు ఏ రీతిగా అనుభవాల్లో కట్టబడుతూ వచ్చారనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండవది, యథార్థవంతుల యొక్క గృహము ఏ రీతిగా ఉండవలనో ఆ సంగతులు మనం చూస్తూ వచ్చినాం. మూడవది, యోగ్యమైన గృహం. ఒక యోగ్యమైన గృహముగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో దేవుని సమాధానం ఉంటుందని మత్తయి 10:13 ప్రకారము ఆ యోగ్యమైన లక్షణాలను ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారంలో మనము ధ్యానించినటువంటి గృహము అంటే ఇక్కడ కొర్నేలిని గురించి ధ్యానించినట్టున్నాం. కొర్నేలి గృహమును గురించి. ఈ యొక్క కొర్నేలి గృహముకు హెడ్డింగ్ ఏమంటే భక్తి కలిగినటువంటి గృహము. దేవుని యందు భక్తి కలిగినటువంటి గృహముగా దీన్ని హెడ్డింగ్ పెట్టుకొని
దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక గృహములో ఎలాంటి లక్షణాలు విషయాలు ఉంటాయనే విషయాన్ని రాత్రికాల సమయంలో మనం ధ్యానిస్తున్నాం. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే మనము దేవుని గృహముగా కట్టబడి ఆయనలో ఐక్యపరచబడిన వారమై దేవుడు నివసించే స్థలముగా ఉంటాడు. మనకు తెలుసు యెషయా గ్రంథము, భౌతికమైన ఒక కట్టడం మందిరం కేవలం మనం కూడుకోవడానికి ఇది మందిరం అంతేగాని ఆత్మ మందిరం అంటే రక్షణ మార మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకొని హస్త నిక్షేపణ జరిగిన తర్వాత సంఘములు ఐక్యపరచబడిన తర్వాత అప్పుడు ఎట్లయితే ఒక గృహంలో చేర్చబడుతూ వస్తామో అది ఆత్మ మందిరము. అందుకే అన్నాడు, ఒక మాట చదవండి, 1 పేతురు 2:5. 1 పేతురు 2:5. యేసు క్రీస్తు ద్వారా అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అంటారు. అంటే అవి ఎట్లయితే భౌతికమైన రాళ్ళన్నీ చేర్చబడి కట్టబడతాయో ఆత్మ మందిరంగా మనం కూడా కట్టబడాలన్నప్పుడు దేవునిలో సజీవమైన రాళ్ళు అంటే మనము జీవం కలిగినటువంటి మనుషులు మనం కూడా ఆయన గృహముగా చేరపరచుట. అంటే మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా మార్చబడిన తర్వాత ఒక రాయి ఒక గృహాన్ని కట్టడానికి ఏ రీతిగా తీసుకొని రాబడుతుందో ఆ రాయి తీసుకొని రాబడిన తర్వాత అనేక రకాలుగా కావాల్సినటువంటి సైజుకి దాని షేపు అవన్నీ కూడా ఏమవుతాయంటే చెక్కబడుతున్నప్పుడు ఆ రాళ్లను దేవుని మందిరంలో మరి భౌతికమైన మందిరాన్ని కట్టడానికి ఉపయోగిస్తారు. ఆ రీతిగా మనం కూడా ఆత్మీయ జీవితాలు అన్ని రకాలుగా మన బలహీనతలు కొరతలు ఏవైతే ఇంకా పరిపూర్ణతలు రాలేకపోతూ వస్తామో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైనడానికి కాబట్టి తీసుకురాబడినటువంటి రాళ్ళు ఏకదాటిగా వాటిని తీసుకొని గోడ కట్టరు. కారణం ఏమంటే మలిపించేవారు, పాతకాలంలో మలుస్తారనమాట కరెక్ట్ సైజులకు. మళ్ళీ ఆ రాళ్ళను కూడా గోడలో పెట్టేటప్పుడు ఎంత సైజు ఎక్కడ ఏది అవసరం అక్కడే పెడతారు దాన్ని. అట్లా దేవుడు కూడా మన దేవుని సంఘంలో దేవుని వాక్యం ద్వారా అంటాడు కదా, నా వాక్యము సుత్తి వంటిది అన్నాడు. సుత్తి ఏ రీతిగా అయితే కొట్టినప్పుడు ఆ రాయి చెక్కబడుతుందో దేవుని వాక్యం ద్వారా మనము చెక్కబడిన వారై ఆ రీతిగా ఆత్మ మందిరంగా కట్టబడ్డానికి క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడినట్లుగా అప్పుడు గృహముగా చేయబడుతూ వస్తాం. కాబట్టి మనం అందరూ కూడా ఎక్కడైతే నామాన బట్టి 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఆయన బిడ్డలు ఎక్కడైతే కూడి 2-3గా కూడి ఉంటారో అదే ఆయన గృహం. అందుకే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది అన్నాడు. అయితే ఎక్కడుంటున్నాడంటే ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు చూసేది ఎవరినంటే ఎవడు దీనుడై దీన మనసు గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దేవుడు దృష్టిస్తూ వస్తాడు. ఎందుకంటే దినవృత్తాంతాలు 16:9 ఒక మాట రాయబడింది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు అందరినీ. కొంతమంది అనుకుంటారు దేవుడు చూడలేదులే అనుకుంటారు. మనుషులు చూడకుండా జాగ్రత్త పడతారేమో కానీ వాళ్ళకి తెలియకూడదు వీళ్ళు చూడకూడదని. కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడు. కయ్యూను అనుకున్నాడు, నేను నా తమ్ముని చంపి భూమిలో పాత పెట్టిన విషయము తెలియదులే అనుకున్నాడు. అయితే దేవుడు అడిగినాడు, కయ్యూను నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడా అంటే కనీసం అప్పుడని చెప్పవచ్చు. తర్వాత అననీయ సప్రియలు ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు పొలం అమ్మి దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చి ఇంతకేనా అంటే ఏమన్నారు వాళ్ళు, ఆయనకేం తెలుసులే అనుకొని ఇంతకే అన్నారు. కానీ అబద్ధం ఆడి చనిపోయినారు, శిక్ష వచ్చింది. తర్వాత మనకు తెలుసు గెహాజీ ఎక్కడ వెళ్ళినావంటే నీ ఎక్కడ పోలేదు అన్నాడు, అబద్ధం చెప్పినాడు. కాబట్టి అయితే దైవజనుడు ఈ యొక్క వాటిని సంపాదించడానికి సమయం అని చెప్పి నయమాన ఆ కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి కలుగునుగా కానీ శపించబడుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే
మనం అనుకుంటాము, మనుషులకు తెలియదు నేను చేసేవన్నీ అనుకుంటాం. మనుషులైతే పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయాంతరంగములను లక్ష్య పెట్టును. యోహాను సువార్త 2:23-24 రాయబడింది, యేసు అందరి హృదయములను ఎరిగినవాడు. ఎవరి గురించి మనం ఏమి తెలియకపోయినా జాగ్రత్త పడినా అందరిని చూసేవాడు దేవుడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు అనుకున్నావు అనుకో, ఎవరు తెలియదు లేని మనుషులను అనుకున్నావు, కానీ అందుకే దేవుని ఎదుటను మనుషుల ఎదుట నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నేను నిర్దోషముగా ఉంచుకొనుచున్నాను అని పౌలు అన్నాడు. మనం ఏమంటామంటే, మనం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఏమిటబ్బా నాకు అలాంటిది ఏం లేదబ్బా, మీ ఎవరి గురించి ఏమనుకోను, వాళ్ళు ఎవరైనా నన్ను మేలు చేసిన వాళ్ళకైనా కీడు చేసిన వాళ్ళకైనా మేలే జరగాలని కోరుకుంటానని అంటారు. ఉత్తు మాటలది, పచ్చి అబద్ధం. వాస్తవానికి హృదయంలో కీడున్నోళ్ళే ఆ మాట చెప్పేది కనపడుకోకుండా. వాస్తవానికి తన తప్పు కనపడకుండా చెప్పాలంటే కోటింగ్ రంగు కొడతారనమాట. ఈ బిల్డింగ్లు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క పాత బిల్డింగ్లకి అన్నిటికీ ఏదైనా అమ్మాలనుకో అంతా క్లీన్ చేసి రంగులు పెయింటింగ్ అని కొత్త బిల్డింగ్ లాగా చేసి ఇంతకు అమ్ముతామని చెప్పి చేస్తారు. ఈ ప్లాట్లు వేసే వాళ్ళు కూడా మనకు తెలుసు, గుంతులు అన్ని రాళ్ళు వేసి బుంచి రోడ్లు వేసి అన్నీ చేసి నంబర్ వాళ్ళు రాటి సదరు వేసి మొన్న వేసి పెడతారు. అందరూ చూసి ప్లాట్ బాగుంది అనుకుంటారు. ఇల్లు దొగినప్పుడు పునాది తీసినప్పుడు తెలుస్తుంది వాళ్ళ కథ. అదొకటి. తర్వాత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు వంకలు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి అన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది కదా విజయవాడ ప్రాంతంలో కానీ ఎక్కడైతే అక్రమంగా ఆక్యుపై చేసినా అవన్నీ వరదలు వచ్చేయడం వల్ల ఏమైపోయినాయంటే కొట్టుకొని పోయినాయి ఇళ్ళతో సహా. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, మనము మనుషులు ఎదుట మంచివారు కనపడుతుంటాం, కానీ మన హృదయం దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుని గృహంగా చేయబడాలన్నప్పుడు మన హృదయం దేవుని ఎడల యథార్థముగా ఉండాలని యథార్థమైన గృహము దాని లక్షణాలు చూస్తూ వచ్చినాం. రెండవది, మనకి దేవుని సమాధానం, మనలో దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని పిల్లలుగా మనలో సమాధానం మనం ఇంటిలో నిలిచి ఉండాలన్నప్పుడు మనం యోగ్యమైన వారుగా జీవించాలన్నప్పుడు రూతు జీవితం ఎట్లా యోగ్యమైనదిగా ఆమె జీవించటం బట్టి ఆమె జీవితం ఎట్లా యోగ్యమైన కుటుంబంగా మార్చబడింది. చివరికి అంత చెడిపోయి అంత విగ్రహారాధికురాలు అంత పేద స్థితిలో ఉండి దిక్కు దివానం లేని జీవితంలో ఆమె ఒకటే తీర్మానం, ఒకటి అనుకుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను. ఆ తీర్మానాన్ని బట్టి ఆమె యోగ్యురాలుగా చేయబడింది. యోగ్యురాల లక్షణాలన్నీ మనం చూస్తూ వచ్చినాము. చివరికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏం చేయబడుతుంది వచ్చిందంటే, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అంత గొప్పదనత ఆమె జీవితం చూసి ఏమైనా అంత యోగ్యమైందా? కాదు కదా. అయితే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలలో ఆమె రూతు కూడా అన్యురాలు, మోయాబురాలు చేర్చబడింది ధన్యత. అందుకే దేవుని యొక్క పిల్లలకు ఒకటి గుర్తుంచుకోవాలా, ఇది గొప్ప భాగ్యం. భౌతికంగా ఏమున్నా ఏమి లేకపోయినా మనం సంతోషించాల్సిన విషయం ఏమంటే, యెహోవా తమకు దేవుడుగా గల ధన్యులు. ఆ జనులు ధన్యులు. ఎవరైతే దేవుడు కలిగి ఉన్నదే ధన్యత. కాబట్టి అలాంటి ధన్యులుగా చేయబడిన కుటుంబము గురించి మనం ధ్యానిస్తున్నాము. అలాంటి కుటుంబాలలో ఒకటి ఈ రాత్రికాల సమయంలో ఒక కుటుంబమును గురించి, అంటే ఒక గృహమును గురించి మనం ధ్యానిస్తున్నాం. అందులో ఒకటి, ఇప్పుడు ఇటలీ పటాలం అనేటువంటి పట్టణములో శతాధిపతి ఒక ఆయన ఉండి, ఆయన పేరు ఏమన్నా కొర్నేలి. ఇటలీ పటాలం రోమ్ సామ్రాజ్యానికి రాజధాని ఇటలీ. అది భయంకరమైనటువంటి విగ్రహాలతో కూడినటువంటి పట్టణం. ఆ భయంకరమైనటువంటి విగ్రహాలతో కూడిన పట్టణంలో యూదులను వారు ద్వేషిస్తూ వస్తారు. అలాంటి స్థలములో అన్యుడైనటువంటి కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. అతని ఉద్యోగం ఏమంటే శతాధిపతి, అంటే 100 మందికి అధిపతి అయిన. ఉదాహరణకు మనం అనుకుంటే ఒక జిల్లా ఎస్పీ ఉన్నట్టుగా, దాదాపు 100 మంది పోలీస్ డిపార్ట్మెంటుకి పెద్దగా ఉండేవాడు. అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడంటే భక్తిపరుడు. ఆయన లక్షణాలు మనం చూస్తూ వస్తాం.
కాబట్టి మొదటిగా కొర్నేలి అనేటువంటి మాటకు అర్థం ఏమంటే కొమ్ము హెచ్చించబడుట. కొమ్ము హెచ్చించబడుట అంటే మనము ఊదే కొమ్ము కాదు ఇది అనాల్సింది. చెట్టుకు కొమ్ము చిగురిచ్చే కొద్దీ రాను రాను పెరుగుతూ పెద్ద అయిపోతుంది కదా, అట్లా ఒక కొమ్ము హెచ్చించబడుట అంటే దీని అర్థం ఏమంటే ఏసేపు ఫలించడు కొమ్ము అని ఎట్లయితే రాను రాను అంచెలంచెలుగా పెరుగుతుందో ఆ రీతిగా కొర్నేలి అనే మాటకు అర్థం ఏమంటే ఘనపరచబడుట. హెచ్చింపబడుట అంటే అర్థం ఏమంటే ఘనపరచబడుట. ఘనపరచబడుట అంటే మన దేవుని వాక్యం నన్ను ఘనపరచువారు నేను ఘనపరచును. రెండో మాట మనం చూస్తే కీర్తన 91లో మనం చూస్తే 14లో అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదడు, అతడు ప్రార్థన చేయగా నేను ఆలకించేదను అనింది. అంటే మొరపెట్టగా నేను ఆలకించేదను అని. కాబట్టి దేవుణ్ణి ఘనపరిచే జీవితము కొర్నేలికి ఉంది. అతడు ఇటలీ పటాలములో మనం అక్కడ ఒక భాగం చదవచ్చు. ఇటలీ అనే పేరు తీసేసి మన ఊరి పేరు పెట్టుకొని కొర్నేలి దగ్గర మన పేరు పెట్టుకొని చదువుదాం. ఒకసారి మనం అందరం మీ పేర్లు ఊరి పేరు పెట్టుకొని అక్కడ ఒక మాట ఆ మాట చదువుదాం. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనము. అక్కడ ఊరి పేరు వచ్చినప్పుడు మన ఊరి పేరు పెట్టుకొని చదువుదాము, అతని పేరు వచ్చినప్పుడు మన పేరు పెట్టుకొని చదువుదాం. కసారం పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన దానియేలు అను భక్తిపరుడు కసాపురంలో ఉండెను. అట్లా మనం మెన్షన్ చేసుకోవాలి బైబిల్లో విషయాలను. తర్వాత 2వ వచనంలో అతడు అంటే కొర్నేలి మన పేరు పెట్టుకొని దానియేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కాబట్టి ఈ కొర్నేలి జీవితంలో దేవుని గృహముగా ఏ రీతిగా అతడు చేయబడుతూ వచ్చాడు, అతని గృహము దేవుని గృహముగా చేయబడడానికి అతనిలో ఉన్నటువంటి లక్షణాలను మనము కొన్ని చూస్తూ వస్తాం. ఇందులో మొదటిది కొర్నేలి ఎలాంటి వాడని మొదటి లక్షణం రాయబడిందంటే కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు. కొర్నేలి ఎలాంటి వాడంట? భక్తిపరుడు. ఈనాడు భక్తి అందరికీ ఉంది. అంటే మతాలుగా చెప్పుకునే వాళ్ళు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, తర్వాత ముస్లిమ్స్ కావచ్చు, ఏ మతం వల్ల అయినా కానిలేండి, అందరికీ భక్తి ఉంది. అయితే ఈ భక్తిలో రకరకాలు ఉన్నాయి. కొంతమందికి దేశభక్తి, దేశం అంటే చాలా ఒక ఆయన పాట రాసినాడు కదా, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో, వట్టి మాటలు కట్టిపెట్టే గట్టి మేళలు తలపెట్టు అని ఆయన పాట పాడినాడు, పద్యం రాసినాడు. కాబట్టి దేశం అంటే మనుషులు కాదని. కాబట్టి కొంతమంది దేశభక్తి, ఆర్మీ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి దేశభక్తి ఎక్కువ. కొంచెం భరతమాత అని ఒక స్త్రీ పేరు పెట్టుకొని ఆ యొక్క భూభాగానికి దేశభక్తి కొంతమందికి. ఇంకొంతమందికి దేవతా భక్తి, ఇంకా కొంతమందికి దేవుని పైన భక్తి, అది ఎవరికైనా సరే. ఇంకా కొంతమందికి ఏముంటుందంటే ఉత్తమమైన భక్తి, మంచి భక్తి కలిగిన వారుగా ఉంటారు. ఇంకా కొంతమందికి ఉడతా భక్తి. ఉడతా భక్తి అంటే అందరితో పాటు మనం పోయేది వచ్చేది ఉడతా భక్తి అంటే. ఇంకొంతమందికి ఉత్తుత్తి భక్తి. ఉత్తుత్తి భక్తి అంటే ఏమి? ముఖ్యంపులు వేసుకొని పోయేది, ఆడపోయి మళ్ళీ అన్నీ మాట్లాడేది, అన్నీ చేసేదే, అది ఉత్తుత్తి భక్తి అంటారు. మనం కూడా అంటాం అంత ఉత్తుత్తి భక్తి. వారు చర్చి మందిరానికి పోతే గుడికి పోతారు, అంత పొద్దున్న లేసేని ఇట్లా అట్లా రకరకాలుగా ఇట్లా ప్రార్థన చేస్తారు, ఇట్లా ఆరాధన చేస్తారు, కానీ అంత ఉత్తుత్తి భక్తి అని ఇంట్లో వాళ్ళే అంటుంటారు కొన్నిసార్లు. అది మన భక్తి, ఉత్తుత్తి భక్తి. దాన్ని తర్వాత కొంతమంది వేషధారణ భక్తి, ఇది చాలా డేంజరు. దీన్ని ఇంక తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే, అంటే ఈ భాషకు ఇంకొక పర్యాయ పదం ఏం వాడతారంటే బైబిల్ నిఘంటువులు వేషధారణ భక్తిని దొంగ భక్తి అంటారు. ఏమంటారు? వేషధారణ భక్తి. బయటికి వేషములో భక్తిపరులుగా ఉంటారే కానీ భక్తి అసలే ఉండదు, దాన్ని దొంగ భక్తి అంటారు. అందుకే ప్రభువు ఏమన్నాడంటే తన వెంట ఉన్నటువంటి కొంతమంది శాస్త్రుల పరిశీలన, వీరు గొర్రె చర్మములు కప్పుకున్న తోడేండ్లు. పైకి ఎట్లంట? గొర్రె చర్మం ఉంటుందంట, లోని ఏం స్వభావం అంట?
చంపుకొని రక్తం దాగి తినే స్వభావం. అంటే గొర్రెల్లో ఉండి గొర్రెచరం కప్పుకొని గొర్రెల మాదిరిగా ఉంటుంది, కానీ అది గొర్రె కాదు. దీన్నే వేషధారణ భక్తి, దాన్నే దొంగ భక్తి అంటారు. ఇట్లాంటి భక్తి అనేక రకాలుగా ఉంది. అయితే దేవుని భక్తి వేరు. దేవుని భక్తి ఎట్లుంటుందంటే యథార్థంగా ఉంటుంది. తను ఏది చేస్తాడో దాన్ని అనుసరిస్తాడు. ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గం తూచా తప్పకుండా నడుచుకుంటుంటాడు. అతను చేసేది ఒకటి, చెప్పేది ఒకటి ఉండదు. కాబట్టి ఇలాంటి భక్తిని గురించి బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా, చదవండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడిని రాయబడింది. 8వ వచనంలో సాతానుకు కూడా చెప్తున్నాడు. చదవండి 8వ వచనం. అందుకు యెహోవా దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సాతానుతో చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను గురించి కూడా దేవుడు మన భక్తి జీవితాన్ని గురించి అలాంటి మాట చెప్పగలిగే స్థితిలో మనం జీవిస్తున్నామా? అయితే బైబిల్ గ్రంథంలో కొర్నేలు గురించి రాయబడిన మాటల్లో కొర్నేలు అను భక్తిపరుడు అని రాయబడింది. దేవుని పిల్లలుగా మనలో ఉండాల్సినటువంటి భక్తి. అందుకే 1 తిమోతి 6:6లో ఏం రాయబడిందంటే, దైవ భక్తి గొప్ప లాభసాధకమైనది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఆ భక్తి కంటే దైవ భక్తి అది గొప్ప లాభసాధకమైనది. దాన్ని సాధన చేస్తే ఏమని రాయబడింది అంటే, దైవభక్తిలో మనం నడుచుకుంటున్నప్పుడు, దేవుని కొరకై ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు, పేతురు యోహానుల శిష్యులను చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వీరు యేసుతో కూడిన ఉండిన వారు అని చెప్పినారు. యేసుతో కూడా ఉండిన వారు అన్నారు. ఎంత అద్భుతాలు చేసినప్పుడు. కాబట్టి మనల్ని కూడా మన భక్తి ఏం కలిగించాలంటే, మనలో అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. కొర్నేలు గురించి రాయబడింది ఏమంటే, కొర్నేలి అను భక్తిపరుడు. మళ్ళీ నీ భక్తి ఎలా ఉంది? దైవభక్తిని సాధన చేస్తున్నావా? ఒక పోలీసుకో ఆర్మీకో పోవడన్నాడు, సాధన చేస్తాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ఉద్యోగాల కొరకు ఇప్పుడు మనం టీఎస్సీకో పడింది, ఉద్యోగం తెచ్చుకోవాలా, టెట్ అవన్నీ రాయాలని చెప్పేసి రాత్రి పోగులు మెలకు వస్తే చాలా బుక్ పట్టుకొని చదువుతుంటారు. అంటే ఉద్యోగం రావాలని శ్రద్ధ ఉండేవాళ్ళు. లేని వాళ్ళు తిని పండుకుంటుంటారు. దాని గురించి మనకేం తెలియదు. మేము బాగా చదువుకుంటే కొంతమంది గొరకు పెట్టి నిద్రపోయేవాళ్ళు అనమాట 10th క్లాస్లో. అందుకే అంతా మొత్తం పోయినారు. మా సార్లు తిట్టేవాళ్ళు అనమాట. కొంతమంది అందరం తిట్టేవాళ్ళు. నేను 10th క్లాస్లో మేము 12 మంది ఉంటే నేను ఒక్కడనే పాస్ అయినాను. అంటే హాస్టల్లో 12 మంది, స్కూల్లో 60 మంది ఉంటే మేము 10 మంది పాస్ అయినాం. 60 మంది ఉంటే ఆ స్కూల్ చరిత్రలో అంత తక్కువ మంది పర్సెంటేజ్ పాస్ అయింది మా బ్యాచే. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తామంటే, మనకున్న భక్తిని సాధన చేసుకోవాలి, దైవ భక్తి. ఇంకొక మాట ఏమంటాడంటే, చదవండి ఒక మాట. 1 తిమోతి 3వ అధ్యాయము 1 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషమా. 2 తిమోతి 3:12 చదువు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ. సద్భక్తి, దైవభక్తి ఎలాంటిదంటే సద్భక్తి. సత్ అంటే అర్థం ఏమంటే మంచి అని. సత్ అంటే ఏమి? అందుకంటారు సత్ప్రవర్తన అని తెలుగులో పదం. సత్ అంటే అర్థం ఏమంటే సత్క్రియ అంటే మంచి క్రియ అని అర్థం. దుష్క్రియ అంటే చెడ్డ క్రియ అని. ఇక్కడ సత్ప్రవర్తన, సద్భక్తి అంటే మంచి భక్తి కలిగిన జీవితం. అదే 1 తిమోతి 2:1లో సంపూర్ణమైన భక్తి. భక్తి ఎట్లా ఉండాలంట? దైవభక్తి ఉండాలా, దాంట్లో సాధన చేసుకోవాలా. అది ఎలాంటి భక్తి అయి ఉండాలా? సద్భక్తి. కాబట్టి సద్భక్తి తర్వాత నెక్స్ట్ ఏముండాలా? ఆ భక్తి ఎలాంటిది అయి ఉండాలా?
సంపూర్ణమైన భక్తి ఉండాల. ఉత్తుత్తి భక్తి కాదు, ఉడతా భక్తి కాదు, ఏదో ఒక భక్తి కాదు. అయితే కొర్నేలు ఎలాంటి వాడంటే ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా అతని జీవితం భక్తిపరుడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో యథార్థంగా ఉండాలి, చెడుతనం విసర్జించాలి. యోబుని గురించి చెప్పబడిన మాటలో న్యాయంగా నడుచుకోవాలి. ఇట్లా అవన్నీ ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించదా. అందుకే యోబు స్నేహితులు అన్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నారు. కొన్నిసార్లు మనం దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, విశ్వాసంలో కొన్నిసార్లు సాగుతున్నప్పుడు, కొన్నిసార్లు మనం అధైర్యపడినప్పుడు దేవుని వాక్యం ఏమవుతుందంటే మనల్ని ధైర్యపరుస్తుంది. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీ వాక్యము నన్ను ధైర్యపరిచింది, ధైర్యం పరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే యోబు జీవితంలో అలాంటి భక్తిపరుడుగా ఉన్నాడు. ఇక్కడ కొర్నేలు కూడా ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్నప్పటికీ అతనికి ఉన్నంటి లక్షణాల్లో ఇదొకటి, భక్తిపరుడు. మరి నీ నా జీవితంలో ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఈ గ్రామంలో లేంటి, సంఘములో లేంటి, నీ ఇంటిలో ఈమె భక్తిపరురాలు. సరే, వాళ్ళేమో పురుషుల కోటి చెప్తున్నాడు, మాకు కాదులే అనుకున్నారేమో మీరు. చదవండి 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13 వచ్చింది చదవండి. ఇక్కడ ఎలీషా దైవజనుడు షూనేమిరాలు అనేటువంటి ఒక పట్టణానికి షూనేం పట్టణానికి పోయినప్పుడు అక్కడ స్త్రీ ఉంది. ఆమె పేరు దైవభక్తి కలిగిన స్త్రీ. అతని ఇంటిలో చేర్చుకొని ఆ ఇంటిలో అన్ని వసతులు ఏర్పాటు చేసినాడు. అమ్మ, ఇంతగా నాకు చేసినావు కాబట్టి నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను అడిగినాను. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి భక్తి కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు వలన దేవుని కార్యాలు గొప్పవి జరుగుతాయి. భక్సింగ్ గారిని ఆ యొక్క పట్టణంలో అంటే బొంబాయిలో తల్లిదండ్రులు వదిలిపెట్టి అంత ఉన్నతమైన స్థానంలో నువ్వు దేవుణ్ణైనా వదిలిపెట్టు, లేదంటే మా కుటుంబంలో ఉన్న నిన్న అందరినైనా వదిలిపెట్టని వాళ్ళు అన్నప్పుడు, దేవుని కొరకై దేవుడు ఇది నా ఊపిరి, ఆయన నా ప్రాణము, కాబట్టి నేను ఆయనే నన్ను బ్రతికించి నా పాపాల కొరకు చనిపోయిన సువార్త చెప్తే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఒంటరిగా ఒక నిలబడినాడు. ఆ యొక్క ఊటీ ప్రాంతంలో మీటింగ్స్ జరుగుతున్న సమయంలో అక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు ఇంగ్లాండ్ మిషనరీ, ఏదో పేరు గుర్తులేదు కానీ, ఆమె ప్రభు ఎక్కడో ఏ దేశం నుండో వచ్చి ఈ దేశంలో సేవ చేయాలా, పరిచయం చేయాలంటే కష్టము. కాబట్టి ఇక్కడున్న గొప్ప ఒక అపోస్తులైన దైవజనుని భారతదేశం కొరకై నువ్వు లేవనెత్తమని 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తుందంట. ఒకానొక సమయంలో ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక కూడికలో ఎవరు రాకపోతే, బ్రదర్ మీరు వాక్యం చెప్పండి అన్నప్పుడు భక్సింగ్ గారు వాక్యం చెప్తే ఆ ప్రాంతము వచ్చిన వారు అందరూ కూడా కదిలించబడ్డారంట. అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడుతూ, నిన్ను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు ప్రార్థన చేయగా నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అని చెప్పేసి అన్నప్పుడు ఆమె భక్సింగ్ గారి దగ్గరికి పోయి పలకరించి ఇంటికి తీసుకొని పోయి టీ ఇచ్చాయ, బ్రదర్ నేను 20 సంవత్సరాలుగా నీలాంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని దేవుడు ఈ దేశంలో లేవనెత్తినాడు. సాక్ష్యం చెప్తారు కదా, అప్పుడు నా ప్రార్థన దేవుడు అంగీకరించినాడని ఆమె సాక్ష్యం. ఆ స్త్రీ యొక్క కన్నీటి ప్రార్థన బట్టి భారతదేశాన్ని కదిలించినట్టు భారతదేశంలో. అందుకే భక్సింగ్ గారు ఆ దినాల్లో ఏముండేదంటే ఇతర దేశముల నుండి వచ్చేవారు డబ్బు కొరకు వచ్చి ఇక్కడ మిషనరీలుగా ఉండి జీతాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మిషనరీలు మందిరాలకు పోయిన వాళ్ళకి ఏదో కొన్ని వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కార్యక్రమాలు చేసేది వాళ్ళలో ఉండేది. ఇంకా అన్నీ ఏం లేదు, భక్తి నేర్పిలేదు. కానీ దైవభక్తి, అసలైన దైవభక్తి దేవుని వాక్యంలో వాళ్ళు నడిపించాలా అనేటువంటి విషయంలో మరి భక్సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని. కాబట్టి నీ భక్తి కలిగినటువంటి జీవితంలో నీ ప్రార్థన అనేకులను కదిలిస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మన నటుకాల సమయంలో ప్రార్థన మరి వర్షం వస్తుంది గుంటకల్లో. మేము
ఓ 3 సహోదరులు ఉన్నాము. నేను రావాలి కదా, వర్షం పడుతుంది, ఇంకా వెళ్ళిపోండి, అది 8 అయింది. నేను అన్నాను, చిన్న ప్రార్థన చేయన్నా, వర్షం ఆగేటట్లా అన్నాను. ఆయన అన్నాడు, అబ్బా మేము అంత గొప్ప వాళ్ళు కాదంటే, అట్లా అనుకోకూడదు కదనా, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేయగా మరలా వర్షం వచ్చింది కదా, ఆ మాటను ఆధారం చేసుకొని చేయి, దేవుడు కార్యం చేస్తాడన్నాను. నేనంటే సర్లే అబ్బా అంతొట్టి ఎందుకు చేస్తాను, నీ మాట ప్రకారం ప్రార్థన చేసిన 5 నిమిషాలకు వర్షం ఆగిపోయింది. అప్పుడు నేను వచ్చేసిన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనేకసార్లు బలహీనంగా మన భక్తిని గురించి మనం తక్కువ అంచనా చేసుకుంటాం. కానీ మన విశ్వాసం అంచెలంచెలుగా దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుడే కార్యమును జరిగించు. ఆయన అందుకే యాకోబు ఏలియాగుంట మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన కూడా మనుషుడే కాదు, అతను ప్రార్థన చేసే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేసి వర్షము వచ్చింది. అందుకే పైన ఏం రాసిన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు అది భక్సింగ్ గారి జీవితాల్లో ఏది చెప్పినా కూడా దేవుడు దాన్ని అంగీకరించినాడు. కాబట్టి ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు, అతని గురించి మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఈనాడు అందరూ కూడా ఫ్లెక్సీలు, బోర్డులు, కోట్లు, సూట్లు వేసుకొని దైవజనులు అనేసి వాళ్ళ పేర్లు రాస్తుంటారు. ఏమీ ఉండదు అంతా. తర్వాత వాళ్ళ బండారం అంతా బయటపడుతుంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు టీవీలు వచ్చిన వాళ్ళ నుంచి, యూట్యూబ్లు వచ్చిన వాళ్ళ నుంచి ఇంక రకరకాల వార్తలు విని ఉన్న భక్తి కూడా పోయేటట్లుంది పరిస్థితులు. అయితే ఏదేమైనా మన భక్తిని ఏం చేసుకోవాలంటే మన సాధకము చేసుకోవాలి. దైవభక్తి గొప్ప, ఎవరు ఎట్లన్నా ఉన్ని ఏదైనా పరిస్థితి ఉంది. మనం చేయాల్సిన పని ఏమంటే, దైవభక్తి నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని పరలోకంలోనికి పోవడానికి ఆ భక్తిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అందుకే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇతని గురించి రాయబడినప్పుడు ఈ మాటల్లో మనం చూస్తే ఈ దైవభక్తి విషయంలో కొర్నేలి భక్తి కలిగిన వాడుగా ఉంది. మళ్ళీ నా భక్తి ఎలా ఉంది? ఇలాంటి సాక్ష్యం నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఇవ్వగలడా? యోబుని గురించి ఇచ్చాడు, నిన్ను నన్ను గురించి ఇచ్చాడా? ఆ శూన్యంలో కాపురం ఉన్న ఆ యొక్క స్త్రీ గురించి, ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని, భక్తి కలిగిన స్త్రీ అని ఆమెను గురించి కాబట్టి ఉంది. ఈనాడు భక్తి కలిగిన వారు కనపడడమే లేదు, కంటికి కనపడడమే లేదు. నాకేమన్నా సరిగ్గా కనపడవేమన్నా అద్దాలు పెట్టుకున్నా కూడా సరిగ్గా కనపడలేదు. కారణం ఏమంటే, కొన్నిసార్లు అంటారు, నేను ఎంతో వాక్యం వింటుంటారు, విన్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తే జవాబు మళ్ళీ ఏమి వింటుంటారు, ఎక్కడ పరిజ్ఞానం చేస్తారు, ఏమి ఎందుకు వచ్చి కూర్చున్నారు, ఎందుకు వింటున్నారు కదా. వింటున్నప్పుడు సబ్జెక్ట్లో ఏ విషయం చెప్తున్నప్పుడు అడిగిన దానికి జవాబు చెప్పరు. చెప్పేవాళ్ళు నువ్వే చెప్పుకొని పరిధ్యానంలో ఉంటారు, ఏం చేస్తారంటే ఈ భక్తి వేషధారణ భక్తి అని అర్థమైంది. అందుకే అంత్య దినాల్లో ఎలాంటి దినాలు ఉంటాయని చెప్పినాడంటే 2 తిమోతి 3 పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దేవుని శక్తి అని చెప్తున్నప్పుడు ఏమో పోయిన వారం కాదు, అంతకుముందు నెలవు కాదు కదా, ఇప్పుడు అడిగిన దానికి కూడా మరి ఆదివారం టేబుల్ వర్తమానం ఒక అంశం మీద చెప్తూ వచ్చినాడు. ఒకే అంశం అది. ఎవరు చెప్తారు అమ్మా? తప్పలేదులే, నేను తప్పు పట్టును ఏమనక, ఒకవేళ గుర్తుంటే చెప్పండి. ఆదివారము ఒక విషయాన్నే ఎక్కువ చెప్పుకుంటూ వచ్చినాడు. అంటే ప్రతి వచనంలో కానీ సందర్భంలో కానీ ఒక వాక్యం తీసుకున్నప్పుడు చెప్తారు అట్లా. కరెక్టే. ఇంకొంచెం ఒక మాట ఉంది, చదివించిందేమో శుద్ధ హృదయం దయచేయమన్నాడు. వర్తమానం అంతా మనస్సు, హృదయము మనస్సు అనే దాని మీదే పోయినాడు. వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు అని వినల్లా, ఏదో చదివేది ఇడిచిపెట్టింది. మీరు చదువుతున్నారు కానీ మళ్ళీ చదివినప్పుడు గుర్తుండాలి కదా. పోటీ పడి చదువుతున్నారో, ఒకవేళ శ్రద్ధతో చదువుతున్నారో, తొందరగా చదువుతున్నారో తెలియదు. అందుకే నిదానంగా నీట్గా చదువు. అది దినదినం చదువుతుంటే ఆటోమేటిక్గా అభ్యాసం అవుతుంది. ఏదో బడికి పోయినప్పుడు కొన్నిసార్లు మేము కూడా ఏదన్నా కొన్నిసార్లు క్లాసుల్లో టక 2 మాటలు చెప్పేసి అంక పక్కకు పడేస్తుంటాం. మా టీచర్స్ అంత భయం లేని టీచర్లు గురించి వాళ్ళు ఇంకా పట్టించుకోరు, అంతే నోట్స్ వేసి టిక్ వేసేసి సంతకం పెట్టేసి అయిపోయింది అనుకుంటాం. కానీ పరీక్షల్లో ఆలోచన చేసి ఏం గుర్తుకు రాదు. ఆ చదవద్దు.
మనం నిదానంగా అర్థమైనట్లుగా ప్రతిదినం దినం. అందుకే భక్సింగ్ గారు సహవాసంలో ఆయన అడిగిన ప్రశ్న మొట్టమొదటిగా ఏమడిగిందంటే, ఆర్ యు బార్న్ అగైన్ ఫస్ట్ అడిగేది. రెండవది, బైబిల్ చదివావా? ప్రతిదినం డైలీ పోర్షన్ చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏమంటే, కొంతమంది ఈ దినాలు ఏమైపోయినారంటే, ఇతరులు బోధించేదానికి దేవుని వాక్యాన్ని అన్ని పుస్తకాలు, సెల్లులు, తర్వాత బైబిల్ను ఇంకోటి అన్నీ చదువుతారు. కానీ వాళ్ళ కొరకు చదువురు. ఇతరులకు నేను ఏం చెప్పాలా, కొత్త సంగతి ఏం లేదు. కొత్త సంగతి నువ్వు చెప్పడం వల్ల ఉన్న సంగతి కూడా పోయింటుంది. అది కాదు సమస్య. అర్థమయ్యేటట్లుగా దేవుని వాక్యాన్ని చెప్పేది అలవాటు చేసుకోవాలి. కొంతమంది అంటారు కదా, ఏదో పోయి పడి ఉండిన మూతి ముక్కు బోర్లు పడి పోగొట్టుకుంటారని ఏదో చెప్పే కొంతమంది చూస్తాము. ఏదో చెప్పిపోయి ఎక్కడో పోయి లాస్ట్కి ఎక్కడ ముగించాలో దిగక సైకిల్ రానుడు పోతుంటాడు. ఆడ రాయి కనపడుతుందా, కాలు పెట్టుకునే దిగేకి లేదు, నిలబెడితే కింద పడతాడు. అట్లా కొంతమంది కంట్రోల్ లేకుండా పోతూనే ఉంటుంది. అది కాదు దేవుని వాక్యమును స్పష్టంగా నిదానంగా అర్థమగినట్లుగా మనము అన్వయించుకుంటూ ఇతరులకు అర్థమైనట్లుగా కొంచెం చెప్పినా చాలు, కొంతైనా చాలు. ఈ రోజుకి 5 నిమిషాల్లో మీకు గుర్తుండే విషయాలు చెప్తే చాలు. అవి హృదయంలో నీ దేవుని వాక్యం ఉన్నప్పుడు అవి మొలకెత్తు ఉంటే, ఇత్తనాలు పడినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎట్లయితే తగిన సమయంలో మొలకెత్తాయో, దేవుని వాక్యం మనలో నివసిస్తున్నప్పుడు తగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించి, ఫలానాప్పుడు ఫలానా సంగతిని విన్నాను కదా, ఈ రీతికి ఉండకూడదు కదా, ఇట్లా చేసే ఈ నష్టం ఉంది కదా, లేదా ఇట్లా చేయాలి కదా దేవుని దృష్టికి అనే మన మనసులో నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి అట్లా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేది అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొర్నేలు ఎలాంటి వాడని మనం చూస్తూ వచ్చామంటే భక్తిపరుడు. మరి ఈ రాత్రి కాల సమయంలో ఈ బయలుపడలో దేవుని గృహముగా నువ్వు చేయబడాలంటే నీలో ఉన్నటువంటి నీ కుటుంబం కూడా దేవుని గృహంలో ఐక్యపరచబడిన కుటుంబంగా కనబడాలంటే మొదటగా ఉండాల్సిన లక్షణమేమి? భక్తిపరుడు. ఇప్పుడు రండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 2వ విషయాన్ని చూస్తూ వస్తాము. మొదటిది భక్తిపరుడు. రెండవ వచనంలో అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు తనగుడే కాదు భక్తిపరుడు. ఎట్లంట? ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు. ఎంత మంచి సాక్ష్యం కదా. మన ఇంట్లో నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అనే మాట అడగడం బాగాలేదు. ఇప్పుడు చెయ్యొద్దండి అంటే పెట్టుకుంటాం. వాస్తవమేనాది. యెహోషువ ఆ కానం ప్రవేశించిన తర్వాత అందరితో మధ్యలో ఉన్నట్టు చెప్పినాడు, మీరు ఎవరిని సేవించదరు కానీ నేను నా ఇంటి వారిని కూడా యెహోవాను సేవించదు. అన్ని లక్షల మంది బయలుదేరినప్పుడు యెహోషువను గురించి మంచి సాక్ష్యం ఉంది. తన కుటుంబాన్ని గురించి ఆయన నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని చెప్తూ వచ్చినాడు. మరి మనం అలాంటి మాట నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాము అంటే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము అని చెప్పగలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. అలా ఎలాంటి వాడంటే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. అబ్రహాముని గురించి మనం చూస్తూ వస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. మిగతా చదవండి పాపం, వాళ్ళు చదివి అలసిపోతుంటారు. తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని అందరిని ఎరిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ఎరిగినాడు. ఎట్లా వాడంటే తన తర్వాత తన పిల్లలకు, తర్వాత తన ఇంటి వారందరికీ. మనం 318 మంది ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి మనం చూస్తే ఎలియాజరు రిబ్కా విషయమై బయలుదేరి వివాహం విషయం వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో ఎలియాజరు ఏం చేసినాడు? ఒంటెలను కూడా మోకరింపు చేసి తాను మోకరించి ప్రార్థన చేశాడు. అంటే అబ్రహాం ఒకటే కాదు, తన ఇంటిలో తన ఇంటి వారు అందరికి కూడా ఏం నేర్పుతూ వచ్చినాడు? ఏం నేర్పినాడు? భయభక్తులు నేర్పినాడు. ఈయన తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అబ్రహాము కూడా తన ఇంటి వారు అందరూ కూడా అలాంటి భయభక్తులు నేర్పుతూ వచ్చినాడు. మరి నీ జీవితంలో అలాంటి భయభక్తులు నీ ఇంటి వారి గురించి నేర్పినావా? నీ ఇంటిని గురించి అలాంటి సాక్ష్యం ఉందా? కాబట్టి అబ్రహాము తన ఇంటి వారు అందరూ కూడా భయభక్తులు నేర్పి చివరికి పనివాళ్ళు ఎలియాజరు తన పనివాడు, పెద్ద దాసుడు, అతను కూడా నేర్పినాడు. మరి నువ్వు ఎంతమందికి నేర్పున్నావు? అందుకే ఒక సంఘములో తిమోతికి రాసినప్పుడు పౌలు ఏమన్నాడంటే, 1 తిమోతి 5:8 1 తిమోతి ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. తన స్వకీయులను అంటే తన కలిగిన వారిని, విశేషముగా తన ఇంటి వారిని ఎలా ఉండాలంటే దేవునిందు భయభక్తులు కలిగిన వారిని సంరక్షించట అంటే కాపాడాల, దేవునిందు భయభక్తులు కలిగి. కాబట్టి దేవునిందు భయభక్తులు కలిగిన జీవితంలో మన కుటుంబంలో పెంచట్లేదంటే అది మనలో లేదు అని అర్థం. ఒకవేళ ఉన్న దాని విషయంలో నువ్వు భారము చింత లేదు, ఉరికినే ఉండాలే. దేవుడు ఈడొచ్చి ప్రభు తండ్రి వాళ్ళకి రక్షణ చేయి, వీళ్ళకి రక్షణ చేయి, వీళ్ళకి ఉద్యోగం చేయి, వీళ్ళకి పెళ్ళి చేయి, పెళ్ళి అయినాక పిల్లలు పుట్టేటట్లు చేయి, పిల్లలు అయినాక మళ్ళీ ఆ సేను వచ్చేటట్లు చేయి, ఇల్లు వచ్చేటట్లు, ప్లాట్ కొనేటట్లు చేయి. ఇదే కాదు, ఇవన్నీ భౌతికమైన. ఒకటి సర్వలోకను సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని వానికేమి ఒకానొక సమయం వస్తుంది, వారు విడుబడిన తర్వాత నరకంలో అగ్నిగుండంలో వేదన పడుతుంటే నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను లెక్కడగడా? ఆ భారం నీకు లేదా? దేవుని బిడ్డగా నువ్వు భక్తిపరాలనుకున్నప్పుడు నీ ఇంటి వారు అందరిని కూడా కాపాడబడాలని చెప్పేసి నువ్వు చింత భారం కలిగిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎస్తేరు ఉంది, ఆమె ఆ దేశంలో ఉన్నప్పటికీ, యూదురాలు అయినప్పటికీ ఒకానొక సమయం ఇచ్చినప్పుడు తన పనికత్తెలకు కూడా చెప్పింది 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. చేస్తే దేవుడి శాసనం మార్చబడింది, యూదులందరూ కూడా రక్షించబడుతూ వచ్చారు. మరి దేవుని బిడ్డలుగా ఇంతకాలమైన మన మందిరంలో వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నారు, మరి మన భక్తి ఏమైంది? చేసేలేదన్నా నీకేం తెలుస్తుంది, నువ్వేం ఒకడే ఉండవు, నీకు అర్థమవుతుందో లేదని ప్రతి దానికి అది నాకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినారనమాట. ఏం చెప్పినా దొంగెద్దుకేమట తాడు మొరగంట, చూసేకి తాడోటి చూపిస్తుంటారనమాట అడ్డం. భక్తి కలిగిన వారు అందరూ భక్తి కలిగిన వారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఎవరైనా సరే కుటుంబం ఉన్నా లేకపోయినా నీ ఇంటి వారందరితో నువ్వు ఏం కలిగి ఉండాలా? దాని కొరకు నువ్వు భారం కలిగి ఉండాలా. ఇంట్లో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థనలో కుసిపెట్టుకొని దేవుని వాక్యాన్ని బోధించు. ఆయా సందర్భంలో దేవుని బిడ్డలైన వారు, దేవ సేవకులు వాళ్ళు వచ్చిన తోలుకొని వెళ్ళి విజిటింగ్ చేసేది ఎందుకు అనుకుంటే వాళ్ళని అడిగి వాళ్ళ కొరకు ఫలాని విషయం దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వాళ్ళలో కార్యం జరగడం ద్వారా ఒకానొక సమయంలో దేవుడు వారిని మార్చగలుగుతూ వస్తాం. మనకేముంది, మనం మొట్టొచ్చి మందిరంలో ఉంటాము, నేను వచ్చే లోపల అది ఇదాన్ని రెడీ చేసి పెట్టండి, వచ్చిన వెంటనే తాలింపు వేస్తానంటారనమాట. మీరన్నీ రెడీ చేసి ఇచ్చి మందిరానికి వచ్చి అయిపోయిన వెంటనే ఏం లేదు, తాలింపు వేసేసి రెడీ దించేసి సుయ్యి అని 3 సార్లు అనే లోపల ఇంకా కొంతమంది ఇటు పెట్టిపోయింటారు. మళ్ళీ ఆరాధన టైంలో 3 విజిల్లు 5 విజిల్లు అయినా 2 చూసి మళ్ళీ అది ఇది కలిపి మళ్ళీ పెట్టేసి వస్తే మళ్ళీ పోయి ఒకసారి ఏం పని ఉంటుంది, మాటకి లేచిపోయేది. మందిరంలో చెడ్డ అలవాటు ఉంది. నేను అనుకున్నాను వీళ్ళకి భక్తి లేదు, ఇది దొంగ భక్తి. మాటికి దేవుని ఇంట్లో లేయడము, తిరగడము, వాక్యం చెప్పేటప్పుడు కాబట్టి మందిరం తప్పది. ఒక స్కూల్లో, ఒక ఆఫీసులో, హిందూ దేవాలయాల్లో కూడా ఏం రాసింటారు, మసీదులో కూడా లోనికి పోతున్నప్పుడే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఎవరు కూడా తీసుకోరు. ఒక్క చర్చిలోనే భయభక్తులు లేకుండా నడుచుకునేది 24 గంటలు. అది ఇంకా ఇట్లా అంటే చాలు, కుయ్యి అంటే చాలు, ఏమో అంత లోపల అదేమో పులొచ్చా లేచిపో పరిగెత్తన్నట్లుగా ఉరుకుతుంటారు బయటికి.
ఏమైతే చూసి అవసరం ఉందా లేదా అని చెప్పి చూసి తర్వాత వీలైన టైంలో ఏమన్నా ఫోన్ చేసినారంటే అయిపోయింది. ఏముడు అవుతుందంతా అనుకున్నాను. ఇది ఏదని చెప్పే కదా, కత్తి ఉంది, ఏదో కాయగూరలు కోసుకునే పండ్లు కోసుకునే కనిపెట్టినారు. కానీ గొంతు కోసుకుంటానంటే దానికి ఎవడేం చేస్తాడు? చెల్లు కూడా అంతే. మనం ఉపయోగించే విధానం. దేవుని ఇంట్లో ఇంకా చాలా కొంతమంది దేవుని ఇంట్లో బైబిల్ లేకుండా వచ్చి సెల్లులో చూసుకునేవాళ్ళు, తర్వాత బైబిల్లోనే పెట్టుకొని మళ్ళీ సెల్లును చూసుకునేవాళ్ళు. ఎట్లా భక్తి తయారైంది? ఇదంతా ఏం భక్తి? ఇది వేషధారణ భక్తికి మరొక పర్యాయ పదం ఏం చెప్పినాను? ఇది దొంగ భక్తి. దేవునిలోనే భయం ఉంటే నువ్వు అలాంటి భక్తి చేయవు. కాబట్టి ఈయన అలాంటి వాడు కాదు. తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. మరి మన ఇంటి వారు అందరితో నేనున్న ఇంటి వారిని యెహోవాను సేవించేదామని మన జీవితంలో నెరవేర్చబడుతుందా? దాని ప్రకారం మనం జీవిస్తున్నామా? ఈ రాత్రి రెండో లక్షణం, అది దేవుని గృహంలో మొదటిది అతడు భక్తిపరుడు, రెండవది తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇది రెండవది. మనం మూడోది చూస్తూ వస్తాం చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనంలో ఏం చేస్తాడు? మూడోది ఏముంది అతనిలో? ఇంకో లక్షణం, ప్రజలకు బహు ధర్మం, మంచి గుణం కలిగిన వాడు. అంటే సత్క్రియ తనలో ఉంది. సత్క్రియ ఉండాలి. దేవుని పిల్లలు ఏముండాలంటే ఆయా సందర్భంలో ఆయా రీతిగా ధర్మం చేయుట అంట. జనరల్గా హిందువులు ఏం చేస్తారు, లేదంటే అక్కడక్కడ ధర్మం చేయండి అని. ఆ ధర్మం అంటే మన జీవితంలో ఇతరుల యొక్క అవసరానికి సహాయం చేయడం. నేను ఒకసారి హైదరాబాద్లో ఉన్నాడు, హోటల్లో ఆయన పని మీద పోయినాము. 6 మంది భోజనం చేసిన తర్వాత ఆయన మంచి ఆఫీసరే, ఆ పని మీద పోయినాము, భోజనం చేసిన తర్వాత అరటిపండు పెట్టినారా. మనకి ఎట్లుందంటే పెట్టినవన్నీ తినేది, తుడుచుకొని వచ్చేది మూతి, ఇంక బయటికి తీసుకోకూడదమ్మా. ఆయన హిందువు యాక్చువల్గా. అరటిపండు చేతిలో పట్టుకొని బయటకు పట్టి, ఏం సార్ పండు తినుకోకుండా వచ్చినారంటే, మనకు కావాల్సినంత అన్నం పెడతారు కదా, కనీసం మీరు బిచ్చుకాలంటే అన్నం తెచ్చిపెట్టలేము, కనీసం పండన్ని ఇస్తే వాడు కడుపు నించుకుంటాడా అన్నాడు. నాకు సిగ్గుపోయింది. మనకు 3 పూట్లు ఎత్తి పెట్టుకొని తినమంటే ఇంక ఫ్రిడ్జ్లు కొని కూర్చున్నారు సర్ది బీరువాలు. ఎవరు పెట్టుకోకుండా మన మీద లాస్ట్ చెడిపోయిన తర్వాత ఎవరికి బయట పడేసేది. తినుకోకుండా ఒకసారి తిందామని పెట్టుకుంటే ఇంట్లో ఏం పడుతుంది? కరిపి పడుతుంది. దానికి తినుకోకుండా అలగి పండుకొని తింటే ఏమనుకుంటారో. ఆ వాట్సాప్లో ఏమన్నా బాగా తింటుంటుంది, వాకిలు తెరిచినప్పుడు అన్నం తిన్నట్లు లేదు, చచ్చిపోయింది ఆకలి అంటుంది, బాగా తిని మంచం కింద పెట్టుకుంటుంటుంది ఆకలి చచ్చిపోయిందని. అట్లా నటించే వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ తిని కుమురుగుడ్డు పోలక తింటుంటాం. అప్పుడు ముసలాయి మధ్య చెప్తుండే, అప్పుడు మేము కొట్టుమునోడు పండుకున్నప్పుడు కుమురుగుడ్డు అన్నీ తినేదంట, తలకోంగ కట్టుకొని పండుకునేదంట. ఆమె దయ్యం అన్నమాట. రాజు ఇంట్లోకి వచ్చి ఉంటుంది. అప్పుడు ముసలాయం వచ్చేది, ముసలాయవ అన్ని కథలు చెప్తుంటే ఇప్పుడు అందరు ముందర కాంపౌండ్లో ముసలాయంతోనే ఎక్కువ కథలు చెప్పుకుంటూ వినుకుంటూ పండుకుంటాం. అసలు కథ తర్వాత రాత్రి పూట రాజుగా ఎవరో కనుక్కొని ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్తే, రోజుకు ఒంటెలు, ఏనుగులు అన్ని రాజు అంతఃపురంలో గుర్రాలు అన్నీ పోతుంటాయి, చనిపోయి ఉంటాయి. ఈమె దయ్యమే రాణిలకు వచ్చి కుమురుగుడ్డు పూలు వేసుకొని లోనికి వచ్చి రోజు పోయేది, తినేది, వచ్చేది, తలకొంగ కట్టుకొని పండుకునేది అనమాట. కొంతమంది మాటలు నాకు బాగలేదు నోరు తెరిసే చాలు బాగలేదు అంటుంటారు. అది దొంగ బుద్ధి అన్నమాట. బాగున్నా కొంతమంది. కాబట్టి అది దేవుని పిల్లలుగా ఎట్లా పడితే అది మాట్లాడకూడదు. సరే, మనం ఇట్లా పోతే ఎక్కువైతే ధర్మ కార్యములు. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పినాడు? 6వ అధ్యాయం 4 వచనాలు చదవండి. టైం అవుతుంది. కొంతమంది సలహా చెప్పినారు, టైం తక్కువ చేయండి, మీరు ఎక్కువ బోధిస్తుండారని. దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. వాక్యం కంటే సమయం ముఖ్యం మనకి. ఇప్పుడు 6వ అధ్యాయం 4 వచనాలు. మనుషులు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయులాగన నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో
చెప్పుచున్నాను, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఫలమిచ్చు. మనం చేసే ధర్మం అంటే ఏదైనా సహాయం చేసేటప్పుడు ఇతడు బహుధర్మం చేసేవాడని ప్రజలకు తెలియపరచబడాం. మనం దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలంటే ఇతరులకు ఆ రీతిగా సహాయపడే వాళ్ళగా ఉండాలి. కొంతమంది ఎట్లుంటారంటే అందరూ చూసేదానికైతే సహాయం చేస్తుంటారు, కనపడేదానికి. దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం దాచిపెట్టుకొని ఏమో భయపుతున్న లెక్క లోని ఎవరు కనపడకుండా అంటే నేను అనుకునేది అప్పుడే. చిన్న నోట్ వేస్తుంటారులే అనుకోండి, పెద్ద నోట్లు వేసే వాళ్ళు నీళ్ళుకొని వేస్తారు ఇట్లా చేత్తో ఇట్లా సార్. ఎందుకంటే మాకు చూడాలి అందరనే కదా. దేవుని వాక్యం ఏంటంటే కుడి చేత్తో చేసే ఎడమే అంటే రెండు చేతులు ఈడే ఉంటాయి, మళ్ళీ అది దీనికి తెలుకోకుండా ఉండదు, తెలియకూడదంట. ఎంత జాగ్రత్తగా దేవుని పిల్లలకి ఎంత రహస్యంగా చేయాలా. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అవసరత అక్కరెరిగి ఏదో రకంగా వారికి మనం దేవుని పిల్లలకు సహాయపడాలి. ఇతరులను కూడా అన్యులను కూడా మనం ఆ రీతిగా తెలియని వారికి మనకోటే చేయాలనేం లేదు, ఇతరులకు కూడా చేయాలి. ఎట్లున్నారంటే ఈ దినాల్లో దేవుని సంఘాల్లో మన క్రమంలో మరి ఒక ఆయన ఒక సందర్భం చెప్తూ వచ్చినాడు. ఒక మందిరాల్లో అన్నా నేను దేవుడు ప్రేరేపించినాడు మందిరానికి ఫ్యాన్లు ఇస్తాను అంటే, సర్లే ఏదోలే అని చెప్పేసి తీసుకురమ్మా అన్నాడంట. సరే ఆయన తీసుకొని వచ్చి అన్నీ పెట్టింది. అన్నీ ఉప్పు తగిలిస్తుంటే ఒక్కొక్క రెక్కకి 3 రెక్కలకు పేర్లు రాసిందంట. 6 ఫ్యాన్లకి. అరముల్లా ఆయన పేరు ఎన్ని చోట్ల ఉంది అంటుందంట. అన్న ఆదివారం మాత్రం ఫ్యాన్లు వేయొద్దండి, పేరు చదవాలి కదా అంటేదంట. తెచ్చింది ఫ్యాన్ తిరిగాక తిరిగితే పేరు కనపడదన్న, ఫ్యాన్లు వేయొద్దండి ఆదివారం ఒకటి తగిలించినాక అని అంటే. అట్లా వాళ్ళు మనల్ని భక్తులు అందరికి కనపడే చేయమంటే చేస్తారు, కానీ మన వాక్యక్రమంలో నువ్వు చేసింది ఇంకోరు తెలియకూడదు. కొంతమంది ఏమంటే కొంతమంది చేసి అట్లా సాయం చేస్తున్నాను వాళ్ళకి, ఇది చేసినాను చేసినట్టు. నేనైతే ఇంతవరకు అయింది చేసింది ఏ రోజు కూడా ఎప్పుడైనా నేను పులిపీటి మీద ఇట్లాంటి సాయం చేసినానని చెప్పలేదు. కారణం అంటే నేను ఫలం దేవుని ఎదుట ప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 25లో మనం 34 చదువుతుంటే, దిక్కులేని దరిద్రులు చేస్తే అది ఎవరు చేసినట్లు అన్నాడు. కాబట్టి ఆయన ప్రభుకు చేసింది మనం చెప్తే ఎట్లా? ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు అనుకుంటారు కొంతమంది, ఏమైనా పలానా ఆయన ఇచ్చినాడంటే ఊరందరూ చెప్తాడన్నా, ఆయన అడగకూడదు చేయకూడదు అంటారు కొంతమంది. కనీసం సహాయం నేను నా అనుభవంలో నేను ఎరిగినాను. ఇంతవరకు అయింది నా పరిస్థితులు ఎన్నున్నా అక్కర్లున్నా ఎంత ఇబ్బందికైనా కూడా లోకల్లో ఇక్కడున్న వాళ్ళతో ఎవరినే కానీ నాకు ఒక 100 రూపాయలు అప్పి అని అడగలేదు. గుర్తుపెట్టుకోండి. కారణం తెలుసా? ప్రభు కంటే గొప్పవాళ్ళు కాదు, కానీ ప్రార్థన చేస్తూ వస్తాం. సమయాన్ని బట్టి ఏదో రకంగా ఉంటాయి. అంటే అందరూ అట్లానే కాదు, నా అవసరత నాకు తగినట్టుగా ఉంటుంది, మీ అవసరాలు మీకుంటాయి. నా నిర్ణయం అది. నా ప్రభు గొప్పవాడు, లోకాన్ని కలిగేసినాడు, అందులో మనుషులందరూ బ్రతికించేవాడు, నాకెందుకు తక్కువ చేస్తాడు అనుకుంటాను. ఆ సమయంలో ఆ రీతిలుగా నాకు వద్దన్న కొన్నిసార్లు కొన్ని వస్తాయి. కాబట్టి మనం ధర్మం చేయనప్పుడు ఎట్లా అంటే కుడి చేతికి చేస్తే స్త్రీ ఉంది మనకు తెలుసు, లూకాసు వార్త 21లో అందరూ బూరులు తెచ్చుకొని ఎక్కువ బాగా ధనం వేసినారు. యేసుప్రభు ఆడ కూర్చున్నాడు. ఆ సమాజ మందిరంలో ఒక విధురాలు 2 కాసులే వేసింది జీవనంలో. అయితే ఆమె దేవుని దృష్టిలో ప్రతిఫలం పొందింది. ఈ పొద్దు మత్తయి సువార్త లూకాసు వార్త 21వ అధ్యాయం చదివినప్పుడు కానుకలకు కానీ సందర్భంలో చెప్పినప్పుడు అల్లా ఆమె గురించి చెప్తూ వస్తాం. కాబట్టి మనం చేసే పని ఇతరులకు కనపడేది చేయకూడదు, కనపడకుండా దేవునికి మహిమ కొరకు చేయాలి. మనం దేవునికి ఇచ్చేంత గొప్పలం కాదు, దేవుడు ఇచ్చిన దాంట్లో మనం అనుభవించి మిగిలినవి కొంతమందికి చేసినాం. అది కాబట్టి ఇతడైతే బహుధర్మము మరి నీది ఆ జీవితం ఉందా? అందుకే మత్తయి సువార్త ఇక్కడ 5:16లో ఏం రాయబడినది? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు. మన సత్క్రియలు చేసి ఏం కావాలంటే వీళ్ళు దేవుని పిల్లలయ్యా. ఒకసారి ఒక పిచ్చిగాడు అందరూ అయ్యా అయ్యా అని అడుగుతున్నాడంట, ఎవరు వేయకుండా పోతుంది. ఒక ఆయన వచ్చి బ్రెడ్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు అన్నాడు. అంటే ఆయన అడిగినాడంట,
అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగినాడంట. ఎలాగ అనుకున్నావంటే ఒక క్రైస్తవులకే ఇలాంటిది ఈ స్వభావము ఇలాంటి గుణం ఉండేది. ఇంతమందిని అడుగుతున్నాను, మొక్కొని గుడికి పోతున్నారు, ఎవరు లేదు. నువ్వు చూసి నా అక్కర ఎరిగి నా ఆకలి తీర్చడానికి ఇచ్చినావు అంటే అలాంటి గుణం సత్క్రియ మన జీవితంలో ఉండాలి. కాబట్టి ఇతడు ప్రజలకు బహుధర్మమును చేయవాడు. కొంతమంది పేరు కోసం చేస్తారు. బండ మీద నీ పేరు వేస్తాను, ముందర నీ పేరు రాపిస్తాను, గొప్ప కొరకు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు అంటుంటారు, నేను ఎక్కువ డబ్బు ఇచ్చినా నా పేరు పెయిన్ అందరికి కనబెడతట్టు ఉండాలి కదా, ఏడా కనపడకుండా పేరు వేసినారు అనుకుంటారు కొన్నిసార్లు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆయన ఎచ్చవలసి ఉన్నది మనము. కాబట్టి ఎంతున్నా దేవుని దృష్టిలో మనము ఎవడు దీనుడై విరిగిన్నలి హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచున్నాడు వాన్నే ఆయన సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. దేవుని పిల్లలుగా మనం ఎంత సాత్వికం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తూ వస్తాడు, మనల్ని హెచ్చిస్తూ వస్తాడు. అంటే మన దృష్టి వలన దేవుడు హెచ్చించాలని కాదు అర్థం. అది మనం ఏ నిష్కల్మషంగా ఆ విషయంలో వాక్యమును పాటిస్తున్నప్పుడు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాం. అంతేగాని స్వార్థంతో ఇది చెప్పినాడు కాబట్టి ఇట్లా చేయాలా ఇట్లుండాలని నీ ఆలోచన కొద్ది దాన్ని నెరవేర్చాలా కనపడాలని కాదు. నువ్వు వాక్యం నెరవేర్చుకుంటూ ఒకనొక సమయం వచ్చినప్పుడు అది ఫలం ఇస్తుంది దేవుడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడు. కాబట్టి బహుధర్మం చేయవాడు ఎవరు? కొర్నేలి. ఇది మూడవది. నాలుగవది చూస్తూ వస్తాం, చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అది అపోస్తుల కార్యం అలాగే పెట్టుకోండి. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేయను. ఏమంటే అతడు చేసే ధర్మకార్యాలు మొదట ఏంటున్నాయి? ధర్మకార్యాల కంటే ముందు ప్రార్థనలు. అతడు చేసే ప్రార్థన దేవుని సన్నిధి చేరినాయంట. భూలోకంలో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినాయి. వాక్యం ఏముంది? మత్తయి సువార్తను మనం చూస్తే భూలోకంలో మీరు వేటిని విప్పుదురో పరలోకమందు విప్పబడను, భూలోకంలో వేటిని బంధించరో పరలోకమందును బంధింపబడనని మత్తయి సువార్త 18:18లో ఉంది. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధికి మనం చేసే ప్రార్థన చేరాలంటే ఇలాంటి అనుభవం కలిగిన వారై మనం ఉండాలి. అబ్రహాము గురించి అతడు ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. అబ్రహాం లోతుని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యంలో కూడా చూస్తే 12వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ ఒక ఇంటిలో వారు కూడి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లైన మరే ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన, ఆ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంటే ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళు విడుదల కొరకు చేస్తున్నారు. ఎవరిని బంధించినాడు? అక్కడ పేతును బంధించింటే విశ్వాసులంతా కూడుకొని 14 మందిరం కూడా లేదు వాళ్ళకి అక్కడ. అలాంటి సమయంలో ఉండాలి. అది దేవుని గృహం. అంటే దేవుని పిల్లలు ఎక్కడ కూడుకున్నా ఎలా ఉండాలంటే ఆ స్థలము నుండి దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరేవుగా ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని గృహంగా చేయబడే వ్యక్తిగా నీ గృహం ఉండాలంటే 4వ విషయం ప్రార్థన జీవితం. ఇజికియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినాడు. ఇజికియా నీ ప్రార్థన వినబడినది, నీవు కన్నీళ్ళు విడిచుట చూచి నీ ప్రార్థన విను, నేను నిన్ను బాగు చేసేదని. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ కొర్నేలి యొక్క ప్రార్థన కూడా ప్రార్థనాపరుడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన పరుడుగా ఉంటాడో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇది 100% ఖచ్చితమైన మాట. ఏ వ్యక్తి అయితే ప్రార్థనాపరుడుగా ఉంటాడో ఆ కుటుంబము ఖచ్చితంగా ఆశ్రయించబడుతుంది 100% ప్రార్థన లేకుండా ఏదో ఉడతా భక్తి, ఉత్తుత భక్తి లేక వచ్చిపోయి ఏదో చదువుకొని తిరగలాడితే కాదు. దీన్ని దొంగ భక్తి, వేషధారణ భక్తి అంటారు. కాబట్టి ఈరోజు నేను తీర్మానం చేసుకో, కొర్నేలు లాంటి ప్రార్థన జీవితం నాకు కలిగి ఉండాలా. ఇది ప్రార్థన పరుడు. అందుని బట్టి అతడు దేవుని గృహంగా చేయబడేదానికి అర్హుడు, అతడు కానీ అతని కుటుంబం. తర్వాత 5వది చూసి అతడు నీతిమంతుడు. చూడండి 10వ అధ్యాయం 35 వచ్చిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35. కాబట్టి అతడు ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొని వానిని ఆయన
అంగీకరించును. కొన్నిసార్లు దేవుని ఎరగానే ప్రజలు కూడా నీతిగా నడుచుకుంటే ఆటోమేటిక్గా అనుకోని విధంలో వాళ్ళు కూడా అన్ని రకాలుగా మేలు పొందుతుంటారు తెలుసా. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడ పోయినావా అంటే మొక్కబడి చేసుకున్న యాటికి పోయినామంటే నాకు ఇలాంటి కార్యం జరిగింది అందుకు పోయి స్వామి మొక్కుని ఇది ఇచ్చేసినా అది చేసినామంటారు. నెరవేర్చినాడు, ఉద్యోగం వచ్చింది, స్వామి పోయినాం, అది చేసినాం, ఇది కట్టించినాం, ఇది పెట్టినాం అని చెప్తూ ఉంటారు. నీతి కార్యాలు అవన్నీ. అయితే ఇవన్నీ ఎన్నున్నా దేవుని రాజ్యంలో మాత్రం రక్షణ మారమనసు ప్రాముఖ్యమైంది. అది లేకుండా నీతి కార్యాలు ఎన్ని చేసినప్పటికీ మారమనసు లేకపోతే అవన్నీ దేవుని రాజ్యంలో ప్రవేశించం. అది ప్రాముఖ్యమైనది. ఇదే ఇతని గురించి మనం చూస్తూ వచ్చిన ఇవన్నీ ఉన్నాయి. అయితే రక్షణ లేదు ఇతనికి. ఆ తర్వాత చెప్తా టాపిక్లో ఇది కొంచెం దేంతో. కాబట్టి అతని జీవితంలో నీతి కార్యములు నీతిమంతుడుగా ఉన్నాడు. ఇన్ని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? నీతిమంతుడు అంటారు కదా, అన్ని మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఇతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి ఎంచబడింది. దేవుని పిల్లలుగా మనం కూడా ఆ సుంకరి ప్రార్థన చేసినప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. దేవుని పిల్లలుగా మనము అబ్రహాం భూలోకమంతా నోవా భూలోకమంతా చెడిపోయిన దినాల్లో దేవుని దృష్టికి ఎట్లా కనిపడినాడు? నీవే ఈ తరంలో నా ఎదుట నీతిమంతుడుగా. లోకం చెడిపోయింది, అలాంటి దినాల్లో నీతిమంతుడిగా నోవాహు ఉన్నాడు. అతని మట్టుకే కాదు అతని కుటుంబం కూడా నీతి మార్గంలో నడిపించుకుంటూ వచ్చినాడు. అందుకే జల ప్రళయం నుండి ఏమైపోయినాడు? తప్పించబడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క కొర్నేలి నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చినాడు. అది అతనికి మేలుకరంగా మార్చబడింది. తర్వాత ఇప్పుడు ఆ రోజు చూస్తే ఇతడు రక్షణ పొందిన గృహంగా మార్చబడుతూ వచ్చినాడు. చూడండి 10:34-36. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రతి జనంలో నీతిగా నడుచుకునే వారి విషయమై ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. వాళ్ళకి సహాయపడేవాడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని అంగీకరిస్తాడు కనుక ఇప్పుడు కొర్నేలు జీవితంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయము యూదులకోటే కాదు. ఈయన అన్యజాతి వాడు ఈయన కొర్నేలు. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు చెప్తూ వచ్చినాడు. దానికి ముందు జరిగిన సంఘటన ఏమంటే పేతురు దేవుడు దర్శనం ఇవ్వడము, తర్వాత ఆ విషయం కొర్నేలుకు చెప్పడము, ఇతడు తన దాసును పంపించి పిలుచుకొని వచ్చి ఇంటికి వచ్చి వాక్యం చెప్పియడం, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు సువార్త విన్నప్పుడు పేతురు చెప్పిన సువార్త విని ఇతడు రక్షణ పొందుతాడు. అతను మట్టుకే కాదు కానీ అతని ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందినట్టుగా మనము తర్వాత వచనాల్లో చూస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ చూస్తే రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ చూస్తూ వచ్చు. కాబట్టి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యం ఏముందంటే యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు కాదు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరుడా రాడా. చూడండి, చదవండి, ఒకసారి చదవండి. చేరుడా రాడా, లాస్ట్ తోటి చదవం, రాడు చాలు. మళ్ళీ నేనేమో తప్పు చెప్పినామో అనుకుంటలే, అందుకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా అడగండి చెప్పచ్చు, మీరైనా చెప్తారు. అది ఇంగ్లీష్లో కూడా ఎవరి మిస్టేక్స్ ఏదంటే ఒక పొరపాటు మనం తిరిగి సరిచూసుకున్నప్పుడు ఇంకోసారి అది చేయం. అందుకే వాక్యంలో 19 తన పొరపాటు కనుగొనవాడు. అందుకే పరీక్షల్లో తప్పుపోయినవి పేపర్లో చూసుకున్నప్పుడు నాకు ఎందుకు తప్పుపోయింది, మార్కులు తక్కువైన చూసినామనుకో, ఆ ఎగ్జామ్లో అడిగినా కూడా మాకు ఆన్సర్ రాస్తాం. ఎందుకంటే ఒకసారి తప్పుపోయింది కదా, సరి చూసుకున్నాం కదా. అట్లా మనం కూడా ఎక్కడ తప్పు పొరపాటు ఉందో దాన్ని చూసుకుంటే జీవితంలో ఎప్పుడు పోయినా దాదాపుగా మిస్టేక్ జరగదు. అది ప్రాముఖ్యమైన సైకాలజీ. కాబట్టి ఇక్కడ చూస్తే రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి జక్కయ్య గురించి మనం చెప్పినప్పుడు అన్నాడు కదా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు నేడే ఇంటికి. మన గురించి అలాంటి మాట దేవుడు చెప్తున్నాడా? కాబట్టి వాక్యం అయితే వింటుంటాము, వాక్యాలు అయితే చేస్తాం. అపొస్తలుల కార్యం 16:31 ఏం రాయబడింది? ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. మరి ఇంతకాలమైంది ప్రభువుని అంగీకరించి మన ఇంటి వారు ఎందుకు రక్షణ పొందట్లేదు? ఏదో లోపం. మన జీవితం దేవునికి అంగీకారంగా లేదు, ఏదో దేవునికి విరోధమైంది. మార్కు 7:21 ప్రకారం లోపల నుండి అంటే మనుషుల లోపల నుండి రకరకమైనటువంటి చెడ్డవన్నీ ఉన్నాయి.
అవి పెట్టుకొని దేవుడు కార్యం జరిగించడు. నీ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును, యథార్థవంతుల ప్రార్థన ఆలకించును అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం యథార్థంగా నీతిమంతులుగా దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేసినప్పుడే మనం ప్రార్థన జవాబు పొందుతాం. కొర్నేలు చేసినాడు, అన్ని నీతి కార్యాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో దేవుడు ఆ సువార్త విన్నప్పుడు, పేతురు ప్రకటించిన తర్వాత, యేసుక్రీస్తు అందరికి ప్రభు అనే మాట ప్రకటించి సత్య సువార్త అంతా అందించిన తర్వాత అతడు మారు మనసు పొంది ప్రభుని అంగీకరించిన తర్వాత రక్షణ పొందిన గృహముగా ఇల్లంతా బాప్తిసం పొందుతారు. మీరు తర్వాత చూడండి, ఎన్నో వచ్చిన చూడండి ఒకసారి అక్కడ 47 48 చదవండి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందుకుంటూ ఎవడైనా నీళ్ళకు ఆటంక చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాను. కాబట్టి బాప్తిసం కొరకే వారు సిద్ధపడ్డారు. అంటే రక్షణ కార్యం జరిగింది. ఏదో పెళ్ళి కానీ బాప్తిసము పొద్దున పోయి మధ్యాహ్నం తాళబట్టు కట్టాలంటే చట్టం ప్రకారం ఏం చేయాలా? బాప్తిసం లేకుండా తాళబొట్టు కట్టినారనుకో, పెళ్ళి చేసినారనుకో, క్రైస్తవ వివాహము నేరం, శిక్ష చేసిన ఆయనకి. సాక్ష్యం పెడతారే కింద వాళ్ళకు కూడా శిక్ష, జైలుకి పోతారు. అందుకే ఏం చేస్తారు కొన్ని డినామినేషన్లో, ఎవరినైనా కానీ పెళ్లి కూతురు తీసుకొచ్చినాక ఏడవత నీళ్ళలో ముంచి ఇటుకొచ్చిన తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ అంటారు, తాళగట్టుతాడు మంగళమే యేసునకు అని పాడతారు కదా. ఇంకా పాట ఉంది అదప్ప, వరదూతలైన అప్పుడు పాడతారు వాళ్ళు, మన మధ్యలోకి తలంబ్రాలు వేసుకుంటారు. ఇవన్నీ జరగవు. అది రక్షణ మారు మనసు పొందినటువంటి జీవితంలో ఉన్న వ్యక్తికి ఆ లక్షణాలు అంగీకరించరు. అంగీకరించడంటే వాళ్ళ రక్షణలో సరైనది లేదు అని అర్థం, గుర్తుపెట్టుకో. ఒకళ్ళకి నీకు అది తెలియక దినాల్లో అయితే అది వేరు. తెలిసి అన్నీ ఎరిగి ఉండి దానికి నువ్వు లోబడిన అంగీకరించినావు అనుకో, నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడేదానికి లేదు, నువ్వు చేసిన తప్పు అది, దానికి ప్రతిఫలం పొందాల్సిందే. ఎరిగి తెలిసి తప్పు చేసి. కాబట్టి ఇక్కడ రక్షణ పొందినటువంటి వ్యక్తి, ఎందుకంటే యేసు ప్రభు వారు, యేసు అన్న మాటకు అర్థమేమి? రక్షకుడు. అందుకే గొర్రెల కాపరులకు దూత ఏమని, దావీదు పట్టణం మందు మీ కొరకు నేడు రక్షకుడు, ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన రక్షణ పొందిన కుటుంబంగా చేర్చబడాలంటే ఇక్కడ రాయబడినటువంటి విషయం మనం చూస్తే చూడండి. ఇంటివారు 11వ అధ్యాయంలో, అది అపోస్తల కార్యంలో 14వ వచనంలో పేతురు ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి అంటాడు. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందితురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు. కాబట్టి ఇక్కడ నీవును నీ ఇంటి వారందరిని ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో దేవుని దూత చెప్పింది. ఏ మాటలు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరెవరి ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదో ఒక సందర్భంలో దేవుని మందిరం తీసుకొచ్చినప్పుడు, లేదా నీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన కూడిక కలిగి చెప్తున్నాను, ఇరుగు పొరుగు వారికి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు. మనకు ఏముందంటే ఇక్కడ తెలుసా, ఇంట్లో అసలు వాళ్ళ కొరకు మీటింగ్ పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు తప్పించుకొని తిరిగి ఆడొకటి అంత అయిపోయినాక వస్తారు. అంటే దేవుని రాజ్యం పోవడం ఇష్టం లేదు. ఇంత భక్తి వేషం, ఇదంతా దొంగ భక్తి. కాబట్టి కొర్నేలు అలాంటి వాడుగా తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. పేతురు ఏం చేసినాడు చూడండి, 10వ అధ్యాయంలో ఇక్కడే చూడండి 24. చాలమ్మా. మర్నాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, పేతురు కొరకు కనిపెట్టుకున్నాడు దేవుని వాక్యం. వాళ్ళ బంధువులు స్నేహితులు అందరినీ పిలిచి దేవుని వాక్యం వినిపించడానికి. మనం అలాంటి ఆశ కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి రక్షణ పొందినటువంటి వ్యక్తులు కుటుంబ జీవితంలో ఉండాల్సిన లక్షణాలు. ఈరోజు మనం భక్తి కలిగినటువంటి కుటుంబము, గృహము గురించి చూస్తున్నాం. అందులో ఒకటి కొర్నేలు గురించి ధ్యానిస్తున్నాం, అతని లక్షణం. కాబట్టి నీ జీవితం ద్వారా అలాంటి రక్షణ గృహంగా మార్చబడే జీవితము, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీటి రక్షణ పొందిన మాట నీ కుటుంబం నెరవేర్చబడడానికి నువ్వు ఇవన్నీ ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటున్నావా? అప్పుడు మీరు దేవుని గృహమునై ఉన్నారని సాక్ష్యం మనకు చెల్లుతుంది.
చివరిగా సువార్త ప్రకటించే గృహముగా ఇది ఉంది. చూడండి 10:24 వచనంలోనే మనం చదివినప్పుడు, వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. ఇప్పుడు 36 వచనం. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఏందంట? సమాధానమైన పేతురు వాళ్ళ ఇంటికి వచ్చి సువార్త ప్రకటించినాడు. మనం కూడా మన గృహం ఎట్లుండాలంట? దేవుని యొక్క సువార్త ప్రకటించే గృహాలుగా ఉండాల. మన దగ్గరికి వచ్చి అనేకులు దేవుని మాటలు వినాల. చూడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు, కపెర్నహూములో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఒక ఇంట స్థలం లేదంట. 2వ వచనము, ఆయన ఇంట ఉన్నాడని కాబట్టి ఎట్లుందంటే ఇక్కడ కపెర్నహూములో ఆయన వచ్చినప్పుడు స్థలం లేకపోయింది. అట్లా దేవుని వాక్యము కుటుంబాల దేవుని కార్యాలు ఎట్లుండాలంటే అనేకలు కూడి రావాలి. దేవుని వాక్యం అంటే అలాంటి ఆశ, భారం. ఈ దినాల్లో ఎన్ని కూడికలు పెట్టినా కొంతమంది కొన్ని ఇంట్లోకి రారు, కొంతమంది కొన్ని చోట్లకు పోరు, కొంతమంది అసలే రారు. ఏమో వేరే ఊరికి పోయి మళ్ళీ రాత్రి ఆడ బస్సు దొరకదు అన్నట్లుంటారు. అంతా ఈడే. మళ్ళీ మిగతా వాడికి చెప్పి ఆయలైనా పోయి తిరగలాడుతుంటారు. ఎవడో ఆడ పనికి మాలినోడు రోడ్లు అరుస్తున్నాడంటే ఇల్లు వాకిలు అన్నీ ఇడిచిపెట్టి నిలబడి చూసుకుంటుంటారు. మీటింగ్ రావాలంటే రారు. కానీ దేవుని వాక్యం మన సువార్త ప్రకటించే గృహాలుగా ఉండాలి. మన ఇంటి ద్వారా మనం ఆలోచించాలి, ఏదో ఒక ద్వారా నా ఇంటి ద్వారా దేవుని సువార్త ఎట్లా ప్రకటించాలి. పలానా కూడికి పెట్టుకుందాం, ఆ కూడికి రోజు మా ఇంటిలో దేవుని వాక్యం ప్రకటించుట ద్వారా ఇతరులు వింటారు కదా, ఏదో ఎవరినో ఒకరు దేవుడు కార్యం జరిగిస్తాడు కదా, అది ఉండాల. ఎవరు అంటారు ఉరుకురు బెలకురు అని ఏదో సామెత ఉంది. బెల్లం కొట్టిన రాళ్ళకి ఎవరు మాకేం అవసరం. ఎందుకంటే ధైర్యం ఉండాలి కదా. మన ఇంట్లో దేవుని సువార్త ప్రకటించాలంటే మన జీవితం ఎట్లుండాలి, ఇంట్లో దానికి తగినట్లుగా ఉండాలి. అందుకే అందరికి భయం, వద్దులేని ఇంక బలవంతం చేతి కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది. మేమే అడిగి, ఎందుకంటే సువార్త గుడ్ ఫ్రైడే 3 రోజులు ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలోనో క్రిస్మస్ ఏదో 3 రోజులు 2-3 రోజులు కలిసి వచ్చినప్పుడు ఏదో రకంగా అక్కడ ఇక్కడ సువార్త వినిపిద్దాము అని మనం చెప్పింది లేదు. కొంతమంది ఎప్పుడు నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పేది కూడా ఉండదు. ఇతరుల గురించి సాడీలు చెప్పమంటే అబ్బా సువార్త కంటే వాళ్ళు చెప్తారు, అడక్కపోయినా చెప్తారు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఆమె ఇట్లా ఆడ జరిగింది ఈడ జరిగింది, ప్రధానమంత్రి ఏ దేశానికి పోయినాడు, ముఖ్యమంత్రి ఇట్లా అంట, పాత ముఖ్యమంత్రి ఇట్లా అంట, ఆయన ఇది చేసి అని ఉత్త జొల్లు మాటలు. మనకేం అవసరమా అవి? నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యం ఏం చెప్పినాడు? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనం బ్రతకాలంటే ఏం చేయమన్నాడు? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి, అంతే. నాయకులు అధికారులు, అంతేగాని వాళ్ళతో మన ఇంట్లో మనమే సరిగ్గా లేము. ఇతరుల గురించి తప్పులు పట్టుకుంటుంటే ఎట్లా? అందుకే తప్పులున్నవారు తమ తప్పులు ఎరగరు అని వేమన పద్యంలో ఉన్నది. మనకు ఇతరుల తప్పులు పట్టడం ఈజీ, మన తప్పు ఎవరైనా చూపిస్తే దాన్ని తట్టుకోలేము. ఇంకా ఈరోజు ఆయనకి ఒక విషయం అంటే నువ్వు పలానా విషయం ఇలా అంటే అది ఇతరులు అన్నప్పుడు నవ్వుకుంటుంటారా, బాగా అంటే కదా, బాగా చేసి కదా, బాగా తప్పు పట్టేది కదా అని. అతను తప్పు ఎత్తి చూపిస్తే ముఖం మాడిపోయింది. చెప్పినట్లు అన్నిటికీ తాలుకునే శక్తి ఉండాల. అసలు నన్ను అడిగితే ఇది కరెక్టే కాదు. దేవుని పిల్లలకు తప్పులు ఎత్తి చూపించుకుంటూ మాట్లాడేది దేవుని పిల్లల లక్షణం కాదు. మన నోరు జాగ్రత్త ఉండాలి. అందుకే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఎవరు అనేకులు ఉంటారు. దేవుని పిల్లలతో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి కదా, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు. కాబట్టి ఇతడు సువార్త ప్రకటించే గృహముగా చేయబడుతూ వచ్చిన. ఇక్కడ చూస్తే మన మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనం ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యంగా దేవుని పిల్లలైన వారు ఆయా సందర్భాలు ఏదో రకంగా ఇతరులకు దేవుని సువార్త మనం వ్యక్తిగతంగా చెప్పాలి. మన ఇంటి ద్వారా దేవుని సువార్త ప్రకటించాలి. ఏందని జరిగినప్పుడు మన ఇంటికి ఏమో శాంతి రాలన్నట్లు మా ఇంట్లో మీటింగ్ పెట్టండి అంటుంటారు. అప్పుడు రాదు, ఉండింది పోతుంది. అప్పుడు రాదు. ఆ ఇల్లు యోగ్యమైందైతే సమాధానం వస్తుంది, అయోగ్యమైందైతే మరలా పోయిన వాళ్ళు అంటే తిరిగి వెనక్కి వస్తుంది. కాబట్టి మన నీడ మన అంటే ఉంటుంది, వేరే ఇంట్లోకి పోతుంది. అదేం దయమా? మనం ఎట్లా తిరిగితే మన అంటే వస్తుంటుంది నీడ. అట్లా మన తప్ప మన అంటే తిరుగుతుంటుంది, ఎక్కడా పోదు. ఏమోనైనా ఇంట్లో మీటింగ్ శాంతి లేదు, సమాధానమే లేదు. మన హృదయంలో ఉండాలి. ఎవరి మనసుని మీద అనుకున్న వారిని
పూర్ణ శాంతి. దేవుని మీద అనుకుంటే శాంతి వస్తుంది. దేవుని మీద అనుకోదు మనది అది ఇది లేని పొందంత ఇంగారు ఉంటా ఎక్కువైపోతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి భక్తి కలిగినటువంటి కుటుంబంలో కొర్నేలు కుటుంబాన్ని గురించి చూస్తూ వచ్చినాం. ఈ 7 లక్షణాలు మనలో. మీరు దేవుని గృహమునై ఉన్నారంటే ఈ గృహం గురించి మనము నేర్చుకున్న ప్రకారము దేవుని గృహముగా చేయబడిన వారుగా ఉండాలి. మొదటి లక్షణం అతడిలో ఉండేది ఏమిటి? అతడు భక్తిపరుడు. 2, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. 3, ప్రజలకు బహుధర్మము అంటే సత్క్రియ చేసేవాడు. 4, ప్రార్థనాపరుడు. 5, గట్టిగా చెప్పండి, తినలేదు కదా. అట్లేనా చెప్పేది? 2 అక్షరాలు మింగే 2 అక్షరాలు చెప్పేది. కొంతమంది ఆరాధన కూడా చేస్తుంటారు, ప్రభుత్వం ఎందుకు మింగుతుంటారు, వాళ్ళ తండ్రి నాయన అంటుంటారు బయటకోటి. ఇట్లా చేద్దండి. స్పష్టంగా ప్రభా తండ్రి నాయన నీ దాసుడు సెలవు ఇచ్చినట్టు నా జీవితం ఇది, అలాంటి జీవితం నన్ను మార్చినావు, నిన్ను ఆరాయించేవానిగా చేసినావు. అంతే స్పష్టంగా వినపడేటట్లు చేయాల. ఏం బాబునే మంత్రాలు చదివినా నీళ్ళు చదువుకుంటుంటే ఎట్లా? మాకు అర్థం కాదు ఆమెననేది. అప్పుడు ఒకరు మధ్యలో అంటుంటారు ఆమెనని తెలియక. నువ్వు చేసేది అంత అర్థమవుతుంది వాళ్ళకి, ఏం చేయాల? చేయొద్దు అట్లా. కాబట్టి ఇక్కడ చూసే మరి 5వది నీతిమంతుడిగా నడుచుకున్నాడు. అందుకే నోవా గురించి మనం చూస్తూ వచ్చినాం, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఈ తరం ఎదుట నడుచుకొనిచున్నావు అన్నాడు. తర్వాత 6వది గట్టి చెప్పాల, రక్షణ గృహముగా మార్చబడింది. అతని జీవితం మార్చబడింది. ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చినారు. ఒక మాట చదువుతారు దీని సందర్భం. 118 కీర్తన 15వ వచనం. రక్షణ పొందిన కుటుంబములో నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము. అదే సువార్త కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారి గృహాలలో అంటే ఇంట్లో. అది భక్తి కలిగిన కుటుంబంలో కనబడేది ఏమంటే ఆ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, దేవుని వాక్యం చదువుకుంటుంటారు, ఆయా సందర్భంలో దేవుని కార్యాలు జరిగించబడతాయి, అనేకులు సువార్త వినిపించబడుతూ వస్తాయి. చివరిగా మనం చూసుకున్న భాగంలో ఆ ఇల్లు తాను తన స్నేహితుల బంధువులు అందరూ పిలిపించుకొని సువార్త విన్నాడు. తను రక్షణ పొందాడు, కుటుంబం అంతా రక్షణ పొందింది. అనేకులు ఆ వార్త విని సువార్త విని దేవుని నమ్ముకున్నట్టుగా. అది భక్తి కలిగిన కుటుంబం ద్వారా దేవుడు జరిగించే కార్యం. కొన్ని స్థలాల్లో ఒక కుటుంబం ద్వారా తిరిగి ఒక సంఘమే ఏర్పడుతూ వస్తుంది. కారణం ఏమంటే వాళ్ళ జీవితం అలాంటిది. భర్త, భార్య, పిల్లలు దైవికంగా ప్రార్థన చేయడం, ఆ గ్రామం కొరకు, ఆ స్థలం కొరకు, ఆ ప్రజల కొరకు దేవుని వాక్యం చెప్పడం, వాళ్ళు మార్చబడడం, సమకూర్చబడడం, తిరిగి ఏడవ స్థలం తీసుకొని మందిరం కట్టుకోవడం, ఒక సేవకుని పెట్టుకోవడం, వారి ద్వారా దేవుని సువార్త ప్రకటించడము. ఈ రకంగా రాను రాను అంచులంచులుగా ఏమవుతుందంటే ఒక సంఘం ఏర్పడిపోయి అనేకులకు ఎవరైతే ఆరంభంలో ఆ పనికి ప్రయాసపడినారో వాళ్ళకి పరలోకంలో గొప్ప బహుమానం. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నంత వరకు ఒబేదెదోము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినట్టుగా దేవుని మందసం అంటే దేవుని సన్నిధి నీ ఇంట్లో, దేవుని కలిగిన జీవితంలో నీవు నీ కుటుంబం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఆశీర్వాదం నీకు, నీ పిల్లల కుటుంబంలో వారికి, అబ్రహామును బట్టి లోతును ఆశ్రయించి నీ కలిగిన వారు అందరికీ నీ ప్రార్థన ద్వారా, నీ పరిచర్య ద్వారా ఆశ్రయించబడుతూ వస్తారు. ఆశ్రయించబడటం అంటే భూలోకంలో అన్నీ వస్తాయని కాదు అర్థం. ప్రభు బిడ్డలుగా చేయబడుతూ వస్తారు. గొప్ప ధన్యత. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా ఒకరోజు పోతాం పరలోక రాజ్యంలో. ఆయనతో పేదలాజరు పోయినాడు, ఏమి లేకపోయినా. అన్నీ ఉన్న ధనవంతుడు నరకానికి పోయినాడు, రక్షణ లేదు. వాటి ప్రాముఖ్యమైన రక్షణ మనసు ప్రాముఖ్యమైనది. తర్వాత మిగిలిన విషయాల్లో ప్రభు ఏమి ఎవరికి ఎంత అవసరమో ఏ అవసరం అవి ఇవ్వడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల భక్తి కలిగిన కుటుంబం కొర్నేలు కుటుంబము. వారు దేవుని గృహముగా చేయబడుతూ ఎలాంటి లక్షణాలు కలిగినప్పుడు వారు దేవుని గృహంగా చేయబడడానికి దేవుడు అంగీకరించినాడు. నీ రాత్రి నీ జీవితము నీ కుటుంబంలో కూడా నీ సంఘములో అలాంటి స్థితి కలిగించబడే వ్యక్తిగాను కుటుంబంగాను ఉండాలని ప్రభు కోరుచున్నాడు.
దేవుని వాక్యంలో రాత్రికాల సమయంలో ఆ రీతిగా ఉండినట్లు మనం సిద్ధపరచుకున్నట్లుగా ప్రభుతో ప్రార్థనలు కొనసాగుతూ వస్తాం. మన అంశంలో 1 కొరింథీ 3:9 మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఇలాంటి వారిని వారు దేవుని గృహముగా చేయబడిన వారుగా దేవుడు లెక్కించేవాడుగా ఉంటున్నాడు. ఆ లెక్కలో నువ్వు ఉండాలని ప్రభు కోరుచును. ఆ రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘమును సిద్ధపరిచినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు. యేసుని నమ్మేడి వారు. ఈ రాత్రికాల సమయంలో భక్తి కలిగిన కుటుంబముగా కొర్నేలు కుటుంబంలో ఉన్న లక్షణాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నట్లయితే నీవు, నీ కుటుంబం కూడా సంఘములో పరలోక రాజ్యంలో దేవుని గృహముగా చేయబడినట్లుగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంది. దానికి లేని జీవితం ఏదైతే ఉందో దాని విషయంలో ప్రభు ఎదుట తీర్మానం చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు.